ఆగున్న అమ్మాయిల నుంచి బస్సు వెళ్ళిపోయింది. 15 మంది పైన చనిపోయారు. ఆటో బాల్తో కొడతానే ఉంది, నేను అందులో ఉండిపోయాను. కాలు 70 ముక్కలు అయిపోవడం, హాస్పిటల్లో నేను బెడ్ మీద కొన్ని సంవత్సరాలు ఉండాల్సిన పరిస్థితి. సరే ఇంజక్షన్ కోసం చూస్తే బ్లాక్లో 8 లక్షలు నడుస్తుంది. ఈ లోపల నాకు తెలిసినటువంటి ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి ఒక ఆమె నాకు ఫోన్ చేసి, ఇన్ఫెక్షన్ అయిపోయింది, కాలు తీసేస్తామన్నారు. 2,70,000 రూపాయలు కావాలి నాకు నెలకి. ఫైనాన్షియల్కి అయితే, అప్పుల ఇంట్రెస్ట్లకి అయితే. ఒక టైం వచ్చేటప్పటికి ఇంకా నేను చనిపోవాలి అన్నంత స్టేజ్లోకి వెళ్ళిపోయింది. సేలికి పెడితే 30 లక్షల పార్లరు, 10 లక్షలకి పాల ప్యాకెట్ లేకపోవడం ఏంటి అంటే, అయితే ఎంత నా 36 రూపాయలు ఏంటి, 36 రూపాయల దగ్గర లేవా? కొంతమంది దురాత్మ బోధ చేస్తుంది అనే వాళ్ళు ఉన్నారు. యెజబెల్ ఆత్మ అని ప్రచారం చేశారు. అది కూడా కట్లర్ వీళ్ళు అన్నారు. ఈ రోజు నెలకి 1200 మందికి ఫీడ్ చేస్తున్నాం. ఎంతో మంది రోగులు స్వస్థపరచబడ్డారు. క్యాన్సర్ 4th స్టేజ్ వాళ్ళు. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మరొక అద్భుతమైన సాక్ష్యంతో ఈ విధంగా మీ ముందుకు రావడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అలాగే మనందరికీ బలపడటానికి మరొక సాక్ష్యం దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మనం ఇప్పుడు కోనసీమ జిల్లా మల్కీపురం మండలం మల్కీపురం గ్రామంలోనే ఉన్నాము. ఇక్కడ సహోదరి సంధ్యారాణి గారి యొక్క సాక్ష్యాన్ని మనం రికార్డింగ్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. వీరు గతంలో విశాఖపట్నంలో ఒక బ్యూటీ పార్లర్ ప్లస్ స్కిన్ కేర్ సెంటర్ కూడా వీరు ఏర్పాటు చేసి రోజుకి కొన్ని వేల రూపాయలు సంపాదిస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి విధానంలో దేవుని పిలుపు మేరకు మల్కీపురం రావడం జరిగింది. దేవుడు ఎంతో బహుబలంగా వీరిని ఇక్కడ వాడుకుంటూ ఉన్నారు. ఎన్నో ప్రవచనాలు చెప్పారు కాదు, వాళ్ళలో ఉన్న లోపాలు ఎత్తి చూపినప్పుడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు, ఎన్నో నిందలు ఎదుర్కొన్నారు, వ్యతిరేకతలు ఎదుర్కొన్నారు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా వారు చక్కగా నిలవబడి పరిచర్యని దేవుని మహిమ నిమిత్తమే కొనసాగిస్తూ ఉన్నారు. అయితే వాస్తవంగా ఈ లోకంలో సౌందర్యంగా చూపించేటువంటి ఆ పరిస్థితి నుంచి, ఆ వ్యాపారం నుంచి ఈ విధంగా ఎలా వచ్చారో, ఎలా రక్షించబడ్డారో, ఎలా దేవుని తెలుసుకున్నారు, వారి జీవితంలో జరిగిన సంఘటనలన్నీ కూడా మనం సాక్షి రూపంలో మనం విందాం. వారి రక్షణ సాక్ష్యాన్ని కూడా మనం విందాం. సిస్టర్ ప్రైజ్ ఎలా? చాలా సంతోషం. చెప్పండి సిస్టర్, మీరు మీ బాల్యం గురించి చెప్పి, కాస్త మీ వ్యాపారం గురించి చెప్పి, దేవుడు ఎలా మిమ్మల్ని పిలిచారో దాని గురించి చెప్పండి. బాల్యం అంతా అంటే అందరికీ తెలిసిందే, హిందూ దేశంలో మనం అందరం అన్యులమే. ప్రభువు పిలుచుకునే వరకు కూడా అవే విగ్రహారాధన, అదే పూజలు. తల్లిదండ్రులను బట్టి, మనం పెరిగిన వాతావరణం బట్టి అలాగే ఉండేదాన్ని. ఎంత తీక్షణంగా అంటే ఏదైనా ఒక ప్రేయర్ పూజ చేయాల్సి వస్తే 40 రోజులు సత్యనారాయణ స్వామి వ్రతాలని కానీ, ఆ ఒక దీక్షలు కానీ, పూజలు కానీ, నోములు కానీ, వ్రతాలు కానీ అలా చేస్తూ ఉండేదాన్ని. నాకు 2008లో ఒక యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. నేను ఒరిజినల్గా విశాఖపట్నం నుంచి నేను ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుదామని అనకాపల్లికి వెళ్తూ ఉన్నామన్నమాట. స్టీల్ ప్లాంట్ దగ్గర బస్సు బ్రేకులు ఫెయిల్ అయిపోయి ఆగున్న అమ్మాయిల నుంచి బస్సు వెళ్ళిపోయింది. 15 మంది పైన చనిపోయారు. ఆ బస్సు అక్కడ ఆగుతుందన్నప్పుడు ఆటోలో ఉన్న డ్రైవర్కి కుక్కడ్డ వచ్చిందని చెప్పి ఇంజిన్ ఆన్లో ఉంచేసి దూకేశాడు. ఆటో బాల్తో కొడతానే ఉంది, నేను అందులో ఉండిపోయాను. నేను ఒక్కదానే ఉన్నాను సింగిల్గా, నేను అందులో ఉండిపోయాను. సో తలకి ఇలా దెబ్బ తగలడం జరిగింది, కాలు 70 ముక్కలు అయిపోవడం. ఇంకా నేను బెడ్ మీద ఉన్న పరిస్థితికి
ఫీమర్ బోన్ 70 చిన్న చిన్న పీసులు, అంటే మెయిన్ బోన్స్లో పెద్ద బోనే ఏ బోన్ అమ్మ? ఈ కాలు బోన్? ఫీమర్ బోన్. ఇక్కడ నుంచి ఇక్కడికి విరిగిపోయి ఇది ఇలా బయటకు రావడం జరిగిందన్న. 70 ముక్కల కింద అయిపోయింది, పీసుల కింద. అప్పటికి నాకు ఇంకా వివాహం అనేది ఇది లేదు. నేను అమ్మ వాళ్ళు అందరం కలిసి విశాఖపట్నంలో ఒక గృహం అందులో ఉన్నామన్నమాట. అమ్మ నాతోనే ఉండేవారు. ఆ రోజు ముందు రోజునైతే అమ్మ ఊరు రావడం జరిగింది. హాస్పిటల్లో నేను బెడ్ మీద కొన్ని సంవత్సరాలు ఉండాల్సిన పరిస్థితి, కొంతకాలం ఉన్నాను. ఇంకా నేను నడవను అని అనుకున్న సమయంలో ఎందుకు ఎంతవరకు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను నడవలేని స్థితిలోకి పడిపోయాను. ఏమీ చేయట్లేదు నేను. నా తల్లిదండ్రులు నన్ను చూస్తున్నారు. ఆ వయసులో అంత పెద్ద అయిపోయిన తర్వాత తల్లిదండ్రులతో ఉపచారాలు చేయించుకోవడం అనేది, మా సహోదరి మా అక్క ప్రమిళ అని ఉంటారు, తను కూడా నాకు సేవ చేయడం, ఈ వయసులో ఏంటి చేయించుకోవడం అనేది ఒక దిగులుగా ఉండేదన్నమాట. ఒకరోజు నేను బెడ్ మీద ఉన్నాను. నాకు కాల్స్ అదే ఉంటాయి కదా, మార్నింగ్ కాల్స్ వెళ్ళాల్సి వచ్చినప్పటికీ నాకు అందుబాటులో ఎవరు లేరు. దీనికి కోసం కూడా నేను తినేది బయటికి వెళ్ళడానికి కూడా ఒకరి మీద ఆధారపడిపోవాల్సి వచ్చిందని నేను దిగులు పడుతూ ఉన్నప్పుడు బెడ్ మీద ఉండి కూడా నేను పూజలు చేస్తూనే ఉండేదాన్ని అనమాట. అంటే పంతులు గారిని పిలవడం, మీరు చేయండి నా కోసం, ఇలా నడవాలి. నేను ఇంకా ఒక టైంకి విరక్తి వచ్చింది, నడవలేని పరిస్థితి కదా, ఒకరి మీద డిపెండ్ అవ్వడం. అప్పటి వరకు ఏదో జాబ్ చేసుకుంటూ చదువుకుంటూ ఇలా ఉన్న నన్ను ఒక్కసారిగా మంచం మీద పడినప్పటికీ పరిస్థితి అంతా తలకిందులు. అప్పటి వరకు నాతో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు దూరం అయిపోవడం. నా స్నేహితురాలు ఒక ఆమె ఇంటికి రావడం, ఏంటి సంధ్య ఇలా ఉన్నావు నువ్వు, ఇది అంటే వాళ్ళందరూ నన్ను చూడడానికి వచ్చారు. అప్పుడు వాళ్ళు బలవంతంగా ఇప్పుడు ఇంతకంటే ఇంకేం జరగదు, బెడ్ మీద ఉండి నువ్వేమీ చేయగలిగింది లేదని 2 పక్కల చెరొకల నుండి నన్ను నిలబెట్టడం జరిగింది. నిలబెట్టినప్పుడు కాళ్ళు టక్ 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 మన సౌండ్ వస్తే మా అమ్మగారు అక్కడే ఉన్నారు. మాకు ఏదో ఇంకా అయిపోయింది, ఇంక నడవలేదని పారిపోయారు. వీల్ చైర్ ఉంటుంది కదండి, అది కొన్నారు, ఇలా పట్టుకోవడానికి. అది పట్టుకోవడం, అలా నెమ్మదిగా డాక్టర్ని పిలిపించడం. వాళ్ళు ఇలా సౌండ్ వస్తుంది, కాలు ఇంకేమైపోయిందంట, పర్వాలేదు నువ్వు నడు అని డాక్టర్ గారు చెప్పడం. కొంచెం మెల్లిమెల్లిగా వాకర్తో నడవడం. ఒక 2 years పట్టింది మొత్తం. ఆ సమయంలో నేను హైదరాబాద్ స్టిక్తో నేను వెళ్ళి హైదరాబాద్ ఎంఎస్సి కాస్మెటాలజీకి అనూస్ సెంటర్లో జాయిన్ అవ్వడం జరిగింది. కొంచెం కాలుతో నేను లగేజ్లన్నీ పట్టుకెళ్ళాక కొన్ని ఒక కోర్స్ పూర్తి చేసేసి ఇక్కడైతే నాకు కొంచెం పైకి వెళ్ళాల్సి వస్తుంది, ఇబ్బందిగా ఉంది అని చెప్పి మరలా నేను జావేద్ హబీబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ 1 year కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత 2013లో మా వివాహం జరగడం. తర్వాత నేను కొంతకాలం హైదరాబాద్లోనే ఉన్నాము. తర్వాత వైజాగ్ వచ్చి ఇక్కడ గుడిమెల్లంకి, ఇక్కడ ఇటువైపు మా అత్తగారు వారు, అక్కడికి రావడం, 1 సంవత్సరం ఇక్కడ ఉండడం, మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయి తను అవుట్సోర్సింగ్లో ఉన్న హస్బెండ్కి జాబ్ చేయడం జరిగింది. హుదూద్ అది అంతా అయిపోయిన తర్వాత 2015లో ఈయనకి డెంగ్యూ ఫీవర్ రావడం జరిగింది. ఆ టైంలో మ్యారేజ్ అయిన తర్వాత నేను ప్రభువుని సొంత రక్షకుడికి అంగీకరించాను. 2015లో ఈయనకి డెంగ్యూ ఫీవర్ వచ్చింది. అది కూడా ఒక 20,000కి ప్లేట్లెట్స్ పడిపోవడం, డాక్టర్స్ ఇంటికి పంపించడం జరిగినప్పుడు నేను క్లినిక్లో మా పార్లర్లో నేను వర్క్ చేస్తున్నప్పుడు ఒక సహోదరి 1000 స్తుతులు బుక్స్ చదువుతూ ఉందన్నమాట. ఆ అమ్మాయి వర్క్ కోసం వచ్చింది, కూర్చుని కూడా 1000 స్తుతులు చదువుతుంది. అదేంటమ్మా అంటే, ఇలాగా స్తుతులు చదువుతున్నానండి, ఖాళీ టైంలో చదువుకుంటే నాకు ఇస్తావా, అది తీసుకోవడం జరిగింది. ఆ రాత్రంతా 1000 స్తుతులు చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక అగ్ని స్తంభం కింద నాకు కార్నర్లో కనిపించడం జరిగింది. నేను కొంచెం భయపడ్డాను, అంటే అప్పటి వరకు నాకు అలాంటి అనుభవాలు ఏమీ లేవు. ఆ సమయంలో దేవుడు తన కృపను బట్టి ఆయనకి నెక్స్ట్ డేకి ఉదయానికంతా 2,50,000కి ప్లేట్లెట్స్ పెరగడం జరిగింది. అప్పుడు నేను దేవుడిని వెతకడం మొదలుపెట్టాను. ఏముంది బైబిల్, అప్పటి వరకు ఒక్కసారి కూడా బైబిల్ పూర్తి చేయలేదు. దాని తర్వాత 13 రోజుల్లో బైబిల్ పూర్తి చేయడం జరిగింది. ఇంట్లోనే కూర్చుని బైబిల్ పూర్తి చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు దేవుడు నాకు ఒక ఆత్మ సాక్షాత్కారం అనేది అగ్నిలో నుంచి వచ్చింది. నువ్వు వాక్యం చదువుతూ ఉన్నావు కదా, 13 రోజుల్లో పూర్తి చేశాను. అదేంటి, బైబిల్ చదవడానికి చాలామంది పూర్తి చేయలేదు, ఇలా ఉంటుంది కదా, ఎందుకు 13 రోజుల్లో పూర్తి అయింది కదా, ఇందులో ఏముంది అసలు? అప్పుడు చాలామందికి అభ్యంతరకరంగా ఉన్న పాయింట్లే నాకు అభ్యంతరకరంగా ఉండేవి. లోతు పాయింట్ కానీ, కొన్ని యోధా తామర విషయంలో కానీ. దానికోసం మరలా నేను 40 రోజులు చదివి పూర్తి చేశాను. ఆ టైంలో దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఇప్పుడైతే ప్రతి నెల 3.5 రోజుల్లో బైబిల్ పూర్తి చేస్తాను. అదొక్కడే పని నాకు. అన్ని పనులు వదులుకోవడం, బ్యూటీషియన్ పార్లర్ పెట్టాం. 2015లో 30,000తో స్టార్ట్ చేసాం. మరలా 2 సంవత్సరాలకి దాన్ని
ఆరు లక్షలతో పెట్టాం. దేవుడు అంతగా అభివృద్ధి ఇచ్చారు. మరలా ఇంకొక 3 సంవత్సరాల్లో ఇంచుమించు 40 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఎంబీపీ కాలనీలో డబుల్ రోడ్లో ఒక దేవుడు చెప్పిన ప్లేస్లో పెట్టానన్న. దానికోసం ఏదో నేను సొంతంగా నిర్ణయం తీసుకోలేదు. కరోనాకు ముందు అంటే మార్చి 15 పెట్టాం. మార్చి 25 నుంచి కరోనా అందరికీ తెలిసిందే. దాంట్లో మేము చాలా కుదేలు అవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రతిరోజు బైబిల్ చదవడం, స్తుతులు చెల్లించడం, ప్రార్థన చేయడం, దేవుడు స్వరం వినిపించడం మొదలుపెట్టాడు. 40 లక్షలు పెట్టి ఎంత వచ్చేదమ్మా రోజు ఆదాయం? అంటే మేకప్స్ అవి ఉన్న రోజుల్లో అయితే 60,000 కూడా చేసింది ఉందన్న. ఒక్కొక్కసారి 10,000 వచ్చేది, ఒక్కొక్కసారి 30,000 వచ్చేది. అంటే ఒక్కొక్క రోజు అసలు ఏమీ రాని రోజు కూడా ఉంటుంది. అది బ్యూటీ ఇండస్ట్రీ కాబట్టి నెలకి సుమారు 3-4 లక్షలు వచ్చేది. అలాంటి టైంలో 2000 ఎంతమంది ఉండేవారమ్మా? 3 మెంబర్స్ ఉండేవారు. మామూలుగా టోటల్ అందరు కలిపితే 5-6 మెంబర్స్ ఉండేవారు. కొంతమంది నేర్చుకోవడానికని వచ్చి 15 రోజుల్లో నేర్చేసుకుని వెళ్ళిపోయి మళ్ళీ పార్లర్లు పెట్టేసుకోవడం, లేదు ఇంకొక దగ్గర వర్క్ చేయడం, అలా కూడా జరుగుతాం. దేవుని మహాకృప ఏంటంటే చేసిన దాంట్లో అంతా నాకు ఆయన తోడు ఉండడం వల్ల ఏ పని చేసినా సంధ్య బాగా చేస్తుంది అని ఒక పేరు. కానీ 2021లో మే నెలలో 13వ తారీఖు కరోనా రావడం జరిగింది. అందరిలాగానే నేను నా భర్త కోసం హాస్పిటల్ అన్నీ తిరుగుతూ ఉంటే వదిలేసి వెళ్ళిపోమనేవారు. ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా మీ హస్బెండ్ వదిలేసి మీరు వెళ్ళిపోండి అని అనేవారు. సరే చూద్దామని చెప్పినప్పుడు మా ఇంటి పక్క అతనికి కరోనా రావడం, అతను ఒక హాస్పిటల్ పెట్టడం జరిగింది. అప్పుడు నేను ఆయనకు ఫోన్ చేసి ఏమన్నా బెడ్ ఉంటే చూడండి అంటే అన్న, సింహాద్రి వైజాగ్లో సింహాద్రి హాస్పిటల్ ఉంది, మా ఫాదర్ని అక్కడే పెట్టారంటే వాళ్ళ బంధువే డాక్టర్ అనమాట. నేను ఆవిడని అడుగుతాను, మీరు తీసుకురండి అన్నారు. అంతకుముందు నేను అపోలోలో అడిగాను, మెడ్ ప్లస్లో, మొత్తం అన్నింట్లో తిరుగుతూ ఉన్నాము. ఎక్కడైనా సరే ఆయన వదిలేసి మీరు వెళ్ళిపోవాలి, నేను వదిలి వెళ్ళను అంటే ఎవరు ఒప్పుకోలేదు. ఈయనకి ఫోన్ చేసినప్పుడు సింహాద్రి హాస్పిటల్లో ఉన్నాం తీసుకురండి అంటే తీసుకెళ్ళాం. ఆయన్ని బెడ్ మీద పెట్టారు. పర్ డే ఎంత ఖర్చు 1 lakh అయితేనే కానీ జాయిన్ చేసుకునేవారు కాదు. అప్పటికే మేము 1 year నుంచి పార్లర్ క్లోజ్ చేయడం, చేతిలో అసలు ₹1 అంటే 550 రూపాయలు అంతా ఉందన్న నేను హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పటికి. ఎందుకంటే అప్పటికే నేను కొంత ఇన్వెస్ట్ చేసేసి పార్లర్ మీద పెట్టాను. దానికి ఇంట్రెస్ట్లు అవి ఇంకెలా అంటే ఒక మనిషికి ఫోన్ చేసి ఒక ₹1000 ఇవ్వండి అని అడగడానికి కూడా లేని పరిస్థితి. హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు రెమెడీసివిర్ ఇంజెక్షన్లు చేసేస్తే అయిపోతుందమ్మా 3 daysలో పర్వాలేదు అని చెప్పారు. కానీ ఈయనకి టెస్ట్ చేసేటప్పటికి అది చాలా ఎక్కువకి వెళ్ళిపోయింది. సైటోకినిన్ స్ట్రోమ్ అనేది ఇంక అటాక్ అవ్వడం వల్ల డాక్టర్స్ ఇంకా మేము చెప్పలేము, ఎందుకంటే ఆయన కోమాలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. సో మీరు సిద్ధపడండి అని చెప్పడం జరిగింది. ఈయన బెడ్ మీద మామూలుగా వెంటిలేటర్ మీద కావాలి అంటే వెంటిలేటర్ కూడా డాక్టర్ చెప్పారు. ఈయన వెంటిలేటర్ మీద పెడితే బెవాసిజిమాబ్ ఇంజెక్షన్ అనేది ఒకటి వస్తుంది, టోసోలిమాబ్ ఇంజెక్షన్. కానీ అది మీరు తెచ్చుకుంటే కనుక అప్పటి వరకు ఈయన వెంటిలేటర్ మీద పెడదాం, అది వచ్చిన తర్వాత సర్జరీ చేద్దాం, అదే ఆ ఇంజెక్షన్ చేద్దాం, అప్పటికి కూడా 50-50 నేనేమీ చెప్పలేను నీకు, మీరు చూసుకోండి అని చెప్పారు. సరే ఆ ఇంజెక్షన్ కోసం చూస్తే బ్లాక్లో 8 లక్షలు నడుస్తుంది ఒక్క ఇంజెక్షన్. గవర్నర్ బంగ్లా దగ్గర CSI చర్చ్ ఒకటి ఉంటుందన్న. ఎప్పుడైతే నేను ఆ చర్చిలోకి వెళ్ళి నాకు ఇంక ఓపిక లేదు, నేను ఎక్కడికి తిరగలేను, దేవుడు జతపరిచిన వారిని నరుడు వేరుపరచకూడదంట. ఇప్పుడు అతన్ని నేను కోల్పోతే దానికంటే నన్ను నేను కోల్పోవడం మంచిదే. నాకు తెలియదు, అతనికి ప్రాణం ఇవ్వగలిగింది నువ్వే, మరణము తప్పించుట యెహోవా వశం. అదొక్కటే మా ప్రార్థన చేసుకుని ఆ చర్చిలో నుంచి నేను హాస్పిటల్కి తిరిగి వెళ్ళడం జరిగింది. ఈ లోపల నాకు తెలిసినటువంటి ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి ఒక ఆమె నాకు ఫోన్ చేసి, సంధ్య ఎలా ఉన్నారు ఏంటి అంటే, అది ఇలా ఉన్నారండి బ్రదర్ అంటే, అయ్యో వాళ్ళ హస్బెండ్ తీసుకుని నాతో మాట్లాడారు. ఏమైంది అంటే, ఇలా రెమెడీస్ బెవాసిజిమాబ్ ఇంజెక్షన్ అంటున్నారండి అన్న, అది ఎక్కడ దొరకట్లేదు కదా సార్, మీకు ఏమన్నా దొరుకుతుందా అని ఆ మేడంని నేను కూడా అడిగాను. లేదు ఇది ఎక్కడ దొరకట్లేదు, వైజాగ్లో అయితే లేదు, విజయనగరంలో ఉంది, రప్పించాలి అంటే కూడా బ్లాక్లో నడుస్తుంది కదా, ఎవరికి రికమెండేషన్స్ లేదు. అప్పుడు వెంటిలేటర్ మీదకి షిఫ్ట్ చేశారు, కానీ మెయిన్ టోసోలిమాబ్ ఇంజెక్షన్ అనేది కావాలి. దానికోసం ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళే మీరు అమౌంట్ చూసుకోండి అన్నారు. నేను కొంతమందికి ఫోన్ చేసి అప్పు అడగడం జరిగింది. ఆ డబ్బు తీసుకొచ్చి ఇంజెక్షన్ కట్టడం. ఆ ఇంజెక్షన్ కరెక్ట్గా ఆవిడ 8 గంటలకల్లా అన్నారు. 8 గంటలకల్లా పట్టుకుని వచ్చారు వాళ్ళు. కానీ ఆ ఇంజెక్షన్ ఈయనకి చేయకుండా, అంటే ఇంకొక ఇంజెక్షన్ ఆవిడ దగ్గర బెవాసిజిమాబ్ కొంచెం తక్కువ కాస్ట్ ఉంది, 50,000 అది, నువ్వు అమౌంట్ 8 లక్షలు సెట్ అవ్వట్లేదు అంటున్నావు కదా, నా ఇంజెక్షన్ చేసేయడం జరిగింది దీనికి. అంటే ఈయనకి అప్పటికే ఆక్సిజన్ 51కి పడిపోయింది. 98-97 ఉండాల్సిన ఆక్సిజన్ 52కి వచ్చేయడం. సో ఇంకా ఆవిడకి తెలుసు ఇంక లేరు అనేది. ఇంజెక్షన్ చేసిన తర్వాత నైట్ ఇంకా కంప్లీట్ మనలో ఏం లేదు, చూపు లేదు, ఏమీ లేదు.
52కి వెంటిలేటర్ మీద ఉన్న ఆయన ఆక్సిజన్ పడిపోవడం జరిగింది. ఆ డాక్టర్ పిలిచిన ఇంటికి వెళ్ళిపో, మీ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు ఫోన్లు చేశాను. అప్పటికి మా అత్తగారు కూడా కరోనా రావడం, ఇక్కడ హాస్పిటల్ ఉండడం జరిగింది. వీటి కోసం, ఇంజక్షన్ల కోసం, వీటి కోసం చాలామంది డబ్బులు అడగడం జరిగింది. ఆ టైంలో ఎవరెవరిని కానీ ఒక కన్యుడు ముందుకు వచ్చి పర్వాలేదు నేను చూస్తాను, ఎంత ఇంట్రెస్ట్ ఉందనే అమౌంట్ అంతా సెట్ చేయడం జరిగింది. ఇంజక్షన్ తెప్పించడం జరిగింది. కానీ ఇంజక్షన్ చేశాక ఇంజక్షన్ చేయమన్నారు. 8 లక్షలు పెట్టి తెప్పించిన ఇంజక్షన్ వృధా అయిపోవడం జరిగింది. ముందు ఇంజక్షన్ బెవసిజిమాబ్ చేశారు కాబట్టి టోసిలిజిమాబ్ ఇంజక్షన్ చేయడానికి లేదు. సారీ, ఇంజక్షన్ ఇంకెవరికైనా చేయడం లేదా నువ్వు పట్టుకెళ్ళి ఎవరికి నేను పట్టుకెళ్ళి పడేయలేను. మీరు 8 లక్షలు పెట్టి ఇంజక్షన్ కొన్నారు కదా, అప్పు చేసి కొన్నారు. ఆ ఇంజక్షన్ ఏమైంది చివరికి? డాక్టర్ గారు వాళ్ళ మామగారికి చేయడం జరిగింది ఆ ఇంజక్షన్ని. ఆ రాత్రి కాలమే ఆయన చనిపోయారు. దానికి మీకు డబ్బులు ఏమి ఇవ్వలేదు కదా. నేను ఇంకా 25 lakhs బిల్లు పే చేయాల్సి వచ్చింది. నేను ఈయనకి ప్రతిరోజు కూడా వాక్యం వినిపిస్తూ ఉండేదాన్ని, చేయి పట్టుకుని వాక్యమే చెప్తూ స్తుతులు చెల్లిస్తూ. పరిస్థితి నాకు తెలుస్తుంది, ఈయన ఇంక నా చేతుల్లో లేరు. కానీ ఇంటికి నేను ఒంటరిగా మాత్రం వెళ్ళను, తీసుకునే వెళ్తాను నా భర్తని. అలాగే కూర్చుని ప్రార్థనలు చేయడం జరిగింది. కరెక్ట్గా 11:30, 11:40కి ఫేస్బుక్ లైవ్ వస్తుందన్నమాట. బ్రదర్ అనిల్ కుమార్ గారు అమెరికాలో ఉన్నారు, అర్జెంట్ మెసేజ్ అని చెప్పి వస్తే, అర్జెంట్ మెసేజ్ అని వచ్చింది. ఏంటో నేను ఓపెన్ చేస్తే, ప్రసాద్ ఇలాగే పేరు పెట్టి పిలిచారన్న. ప్రసాద్ నువ్వు భయపడకు, దేవునికి తోడని నన్ను లెగిస్తావు. ఆయన ఏ ప్రసాద్ గురించి చెప్పారో నాకు తెలీదు. యెహోవా కృప కలుగును గాక, యెహోవా కృప కలుగును గాక అని 12 నుంచి 3 గంటల వరకు నేను ప్రేయర్లో కృప కలుగును గాక, కృప కలుగును గాక అని అరవడమే జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న నర్సులు వచ్చి ఆవిడకి పిచ్చి పట్టేసినట్టుంది, వాళ్ళ హస్బెండ్కి ఇలా అన్నాక అది ఏదో వరుస్తుంది అని చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్లీ తెల్లవారుజామున 3 గంటలకి ఒక స్వరం, అమ్మా సంధ్య అని చెప్తూ ఉన్నప్పుడు ఒక లైట్ అన్న ఆయన బెడ్ కిందగా పడ్డం, అది అలా కింద నుంచి జరిగి వెళ్ళడం నేను కన్నులారా చూశాను. ఆయన మాట్లాడుతున్న టైంలో ఆ రూమ్లో ఉన్నటువంటి ఏసీ ఒకలాంటి సౌండ్ అనమాట, అని సౌండ్ రావడం, ఏసీ కాలిపోవడం, లైట్స్ అన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. ఎప్పుడైతే ఈయనకి దేవుడు మాట్లాడాడో వెంటిలేటర్ టక్ 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 కొట్టుకుని 9 to 2కి ఆక్సిజన్ సెట్ అయిందన్న. కట్టుకున్నాం. ఆ రోజుకి 92 ఉంది, నెక్స్ట్ డేకి 92 ఉంది. థర్డ్ డే ఇంకేం చేయాలని ప్రేయర్ ఆయిల్ నా దగ్గర ఉంటే ఆయిల్ నెత్తి మీద పోసేసి, ప్రభువా ఇదిగో నువ్వు ఇంతవరకు బ్రతికించావు, ఇప్పుడు కూడా నన్ను సిగ్గుపరచు, నువ్వు నా భర్త నీ చేతికి అప్పగించేస్తున్నాను, ఒక తల్లి కుమారుని అప్పగించినట్లుగా నేను నీకు అప్పగిస్తున్నా, నువ్వు నా భర్తని బ్రతికించి నీ సాక్షిగా వాడుకో. ఎప్పుడైతే 3వ రోజున ఈయనకి ఇలా చేస్తున్న ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. నా భర్త అంటున్నావు, నేను నిన్ను కోరుకుని నువ్వు నా పని చేయాలి, నా పని చేయడం నాకు రాదు ప్రభువా, నువ్వు నన్ను ఎందుకు కోరుకుంటున్నావు, నాకు పని చేయడం రాదు, నాకు బైబిల్ లేదు, నా తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ నా వాళ్ళు ఎవరు కూడా క్రైస్తవులు కాదు, ఎవరు సేవకులు లేరు నా ఇంట్లో, నేను ఎలాగా నీ సేవ చేస్తాను, నువ్వు నా భర్తని నీకు ఇస్తాను అతనికి, ఎందుకంటే ఫస్ట్ నుంచి క్రైస్తవుడుగా ఉన్నాడు, బైబిల్ చదువుతున్నాడు, సౌమ్యుడు, నాకు తెలిసి ఎవరితో గొడవ పెట్టుకున్న వ్యక్తి కాదు, నువ్వు తన్ను వాడుకో ప్రభు అని నేను యెహోషువ చదవమని నాకు ఒక ఇది వచ్చింది. యెహోషువ చదవడం మొదలుపెట్టాను. మళ్ళీ నువ్వు రోమా పత్రిక చదువు, రోమా 2 చదివినప్పుడు ఆ రోజు దేవుడు మాట్లాడు, నేను నిన్ను కనుగొని ఉన్నాను, నా పట్ల దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడన్నా. 2018లో నా కాలు ఇన్ఫెక్షన్ అయిపోయి 2008లో యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా, నడవడం మొదలుపెట్టాను, కోర్స్ చేశాను ఇదని. 2018లో నా కాలు ఇన్ఫెక్షన్ అయిపోయింది. సో నేను ఆ మేడం దగ్గరికి, ఒక మేడం నాకు, ఆవిడ పేరైతే తప్పకుండా చెప్పాలన్నా, నా తల్లిదండ్రులు నన్ను ఎంత ప్రేమించారో లేదో తెలియదు, కానీ ఆవిడ ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి, ఒక ఎమ్మెల్యే గారి భార్య అయి ఉండి, ఒక మంత్రి గారి భార్య ఉండి, పనిదాని నన్ను కూడా చూడకుండా సొంత కూతురి కంటే అంటే ప్రేమిస్తూ, అదిగో సంధ్య నీకు బాగాలేదు, కాలు ఎందుకో నువ్వు షివరింగ్ అవుతున్నావు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, నేను ఫోన్ చేసి చెప్తానని ఒక హాస్పిటల్కి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆ రోజు ఈవినింగ్ వెళ్ళి టెస్ట్ చేయించుకుంటున్నప్పుడు అన్నీ ఇన్ఫెక్షన్ అయిపోయింది, కాలు తీసేస్తామన్నారు. ఇలా అన్నారని చెప్పేసి ఆమెకు ఫోన్ చేయగానే, ఏం భయపడక సంధ్య, అలా ఏముండదు, దేవుడు ఇది చూసుకుంటాడు అని ఆవిడ నాకు ధైర్యం చెప్పడం జరిగింది. ఫిబ్రవరి 18వ తారీఖున అది 2018లో జరిగిందన్న. ఆ నైట్ హాస్పిటల్కి వెళ్ళడం వచ్చేయడం, 19వ తారీఖుని అంతా ఏడుస్తూ ఉన్నాను. 20వ తారీఖుని
నేను అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు సర్జరీ చేయించుకుందాం, ఇంకా కాలు తీసేస్తానన్నారు. కాలు తీసివేస్తారని అన్నప్పుడు కరెక్ట్గా అక్కడ సిగ్నల్ పాయింట్ ఉంటుందన్న, సిఎస్ఐ చర్చ్ అది, రైట్ సైడ్ సెయింట్ పాల్స్ చర్చ్ అంటారు. ఆ చర్చిలో సిలువ ఉంటుందన్న చిన్నది. ఆగిపోయినప్పుడు ఇలా చూసి నువ్వు నా కాలు తీసేయాలంటే 2008లో యాక్సిడెంట్ అయినప్పుడే కాలు తీసేసి ఉంటే యాక్సిడెంట్లో పోయింది అనుకుంటారు కదా. ఇప్పుడు 2018 నెలలో తీసేస్తే నేను ఏదో ఘోర పాపాలు చేసేసాను, దానివల్ల నా కాలు తీసేసానని చెప్పుకుంటారు. దీనికంటే నేను హాస్పిటల్కి వెళ్ళడానికి ఇక్కడికి 1 కిలోమీటర్ అన్న, మధ్యలో ఒక డబుల్ రోడ్ వస్తుంది. అక్కడ నువ్వు నన్ను పెద్ద యాక్సిడెంట్ అయిపోయి లారీ అయినా గుద్దేయాలి, బస్సు అయినా గుద్దేసి తునకలుగా చచ్చిపోవాలి. లేదు నువ్వు నా నీతిని లేదంటే నా కోసం ఏదైనా ఉంచావు, నేను నా బ్రతుకు ఒక అర్థం ఉంది అంటే నన్ను ముట్టి నన్ను స్వస్థపరిచి నన్ను నీ సాక్షిగా వాడుకో. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను నా ఒంటి మీద కత్తి కాబట్టి మళ్ళా పడ్డాను. ఎందుకంటే అప్పటికే అన్న 120 కుట్లు పడింది కాలు. 6 సార్లు సర్జరీ అయింది. ఆ నైల్స్ రిమూవ్ చేయడానికి కానీ లేదంటే ఆ ప్లేట్స్ తీయడానికి కానీ వీటికి. ఇంకా నాకు శక్తి లేదు, మళ్ళీ ఇంకొకసారి ఆపరేషన్ అంటే నాకు ఓపిక లేదు. అప్పటికి ధనం ఖర్చు అవడం కానీ ఇది కానీ నాకు అస్సలు ఇది లేదు. దానికంటే హ్యాపీగా చనిపోవడం బెటర్ కదా అని అడిగినప్పుడు దేవుడు ఆటోలో కూర్చున్న నన్ను 3 అంతస్తుల అగ్ని స్తంభంగా వచ్చేలా పట్టుకున్నాడు. 2 చేతులు ఇప్పటికీ ఆ స్పర్శ నేను అనుభవిస్తా. అయిపోయింది. ఏం జరిగిందో మనకు తెలియదు. హాస్పిటల్కి వెళ్ళినప్పటికీ డాక్టర్ గారు అడిగారు, మరి కాల్ ఆపరేషన్ చేయించుకోవడానికి అదే వచ్చినప్పుడు ఎందుకు వచ్చావంటే కాల్ సర్జరీ అన్నారు కదా, తీసేస్తాను కదా అంటే ఆయన నేను అగ్రెసివ్గా ఉన్నాను, ఎవరికైనా బాధే కదా, కాల్ తీస్తానంటే చాలా కోపంగానే మాట్లాడుతున్నానంటే ఆయన ఇలా కూర్చున్నారు, నేను అటు కూర్చున్నాను, ఫైల్ ఇచ్చాను. ఏమైంది అంటే రిపోర్ట్స్ అన్నీ చూస్తూ ఉన్నారు. అలా లేదు నీ మొహం ఉబ్బిపోయినట్టుంది, మీకు ఫోటో చూపించాను కదా, అంతలా ఉబ్బిపోయింది, నువ్వు ఏంటి ఇప్పుడు ఇలా అయ్యింది, మొహం బాగానే ఉంది కదా. అవునా బాగానే ఉందా అని అనుకున్నా. వెళ్ళినప్పటికీ ఆ డాక్టర్ గారు మొబైలైజేషన్ ఇవి ఉంటాయి కదా, అవన్నీ తెప్పించి ఎక్స్రే చూపించడం, బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయించేటప్పటికి ఇన్ఫెక్షన్ 0, 39.8 పాయింట్స్ ఉన్న ఇన్ఫెక్షన్ 0. మరి 10 నిమిషాల్లో మార్పు చెందింది. ఆయన పట్టుకున్నాడు అనడానికి గొప్ప సాక్ష్యం అన్న. కాలు తీసేస్తున్న కాలు కేవలము అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి 10 నిమిషాలు డాక్టర్తో మాట్లాడి రిపోర్ట్లు అన్ని రావడానికి ఒక 2 కాలు తీసేస్తామని అంత ముందు రోజే చెప్పారు సిస్టర్. 18 చెప్పారు, 18 ఈవినింగ్ చెప్పారు. 19వ తారీఖుని నేను ఇంట్లోనే ఉన్నాము, అంతా రెడీ చేసుకున్నాం, మనీ అన్నీ కూడా చూసుకోవాలి కదా. 20వ తారీఖుని కాలు తీసేస్తానన్నప్పుడు వెళ్ళడం జరిగింది. ఒక్కరోజు గ్యాప్ అంతే. కానీ అప్పటికి నా మొహం ఉబ్బిపోయి ఉంది, నా పరిస్థితి బాగాలేదు, మోషన్స్ అలా అవుతున్నాయి, వీటి వల్ల నేను నీరసంగా ఉన్నాను, అంతా ఉంది. కానీ దేవుడు ఎప్పుడైతే నన్ను ఆటోలో అగ్నిస్తంభంగా వచ్చి తాకాడో అక్కడికి వెళ్ళేటప్పటికి నా పరిస్థితి మొత్తం మారిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఇప్పుడు మామూలుగానే నడుస్తున్నాను. చూసారు కదా నా కాలు 2 మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు నొప్పి కానీ అలాంటిది ఏం లేదు, ఇంకా ఏం లేదు. నేను నిలబడి పని చేయాలి కదన్న. 2018లో దేవుడు ముట్టి నేను స్వస్థపరిచిన తర్వాత నేను 20 నుంచి కూడా నా వర్క్ బ్యూటీ పార్లర్ వర్క్ అనేది నిలబడి చేయడమే. ఫస్ట్ మీరు ఏదైతే మీ బ్యూటీ పార్లర్ లేకపోతే స్కిన్ కేర్ సెంటర్ ఏదైతే ఉందో అది మీరు పెట్టినప్పుడు 40 లక్షలు. దాని తర్వాత కరోనా వచ్చింది. ఆ కరోనాలోనే బ్రదర్ కూడా కరోనా వచ్చింది. 25 lakhs ఇంకా పైన చిల్లర ఏదైనా అయ్యి ఉండొచ్చు. దాదాపు ఒక 65 లక్షలు 70 లక్షల వరకు ఉంది. 1 crore వరకు 1 crore వరకు ఉంది. మీరు తర్వాత మీరు ఎలా సర్వైవ్ అయ్యారు? మే నెలలో అదే జూన్ 6 ఇంటికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఈయన మళ్ళా వాళ్ళు డాక్టర్స్ ఏం చెప్పారంటే ఆక్సిజన్ మీద కొన్ని రోజులు ఉండాలి. ఆక్సిజన్ మీద ఇన్ని పెట్టి సీసీ కెమెరాలు ఇంటికి పెట్టి నేను షాప్కి వెళ్ళడం జరిగింది. ఎవరు స్టాఫ్ లేరు అప్పుడు. నేనే మళ్ళీ చేసుకుంటూ వచ్చిన డబ్బులు ఫైనాన్షియల్కి వీటికి కడుతూ 2,70,000 రూపాయలు కావాలి నాకు నెలకి ఫైనాన్స్ కట్టడానికి. ఫైనాన్షియల్కి అయితే అప్పులు ఇంట్రెస్ట్లకి అయితే ఇక్కడ ఇంకొక దగ్గర తీసుకోవడం, వీటికి కట్టడం, ఇక్కడ తీసుకోవడం, ఇంకోటి కట్టడం. ఒక టైం వచ్చేటప్పటికి ఇంకా నేను చనిపోవాలి అన్నంత స్టేజ్లోకి వెళ్ళిపోయింది. ఇన్సూరెన్స్ చేసేసి నేను చనిపోదాం, ఇన్సూరెన్స్ వస్తుంది కదా తీర్చేయమని చెప్పడం జరిగింది. ఎలా చనిపోవాలి? సూసైడ్ చేసుకుంటే మళ్ళీ ఆ డబ్బులు రావు, సూసైడ్లా ఉండకూడదు. 21 నుంచి కూడా ఈ 2 years ఇక్కడ తీసి అక్కడ తీసి ఇక్కడ అలా పెట్టడం జరుగుతుంది. ఇది పెరిగిపోయింది బాగా. మనీ వ్యూ అని ఫోన్ యాప్లో ఉన్న ప్రతి యాప్లోనూ అప్పులు చేసి తీసేసుకున్నాం. ఆ డబ్బులు తీయడం వీళ్ళకి కట్టడం, కొంతమంది కట్టడం జరిగింది. మళ్ళీ వీళ్ళకి నెల అయ్యేటప్పటికి కట్టాలి. కట్టకపోయేటప్పటికి వాళ్ళు రౌడీని బజాజ్ ఫైనాన్స్ నుంచి రౌడీలు అయితే ఇంటికి వచ్చేసి ఇబ్బంది పెట్టడం జరిగింది. 30 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రోడక్ట్ కాస్ట్ ఇవన్నీ కలిపి 40-45 అయింది. ప్రోడక్ట్ పనిచేయదు, ఎందుకంటే దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటాయి కదా,
పార్లర్ కిట్స్కి అవన్నీ తీసేస్తే నేను 30 లక్షలకి పెడితే కొంతమంది ఏమో రకరకాలుగా ఈ రూమర్స్ పెట్టడం వల్ల అందులో ఆవిడ పెట్టిన తర్వాత ఇలా అయిపోయింది అది ఇది అని చెప్పడం, దానివల్ల అది అమ్మడానికి కూడా వెళ్ళలేదన్నమాట. ఇంకా రోజు నేను ఒక చీట్ చేశాను, ఆవిడ కూడా నన్ను మోసం చేయడం జరిగింది. ఎటు చూసినా సరే ఇలా ఇంట్లోకి వెళ్ళి తిందాము భోజనం అనేటువంటి ప్రశాంత వాతావరణం లేదు. అలా అని ఆ ఫోటో ఉంటుందన్న, నేను షాప్ అంతా వుడ్తో చేపించాను, శానిటైజర్ అప్లై చేయించేసి తట్టుకోలేని స్థితిలో 2024లో ఎప్పుడైతే క్యాండిల్స్ వెలిగించుకుని ఇంక చనిపోదాం, లైట్ ఫైర్ యాక్సిడెంట్ కింద అయిపోతుంది అని తిన్న ఒకసారి ఇంటికి రా, షాప్ దగ్గరికి రా అంటే తను ఒకసారి చూడాలి. చాలా అవమానాలన్నా చెప్తే కూడా ఈరోజుని అవసరమా అనేది ఇలా ఉంటుంది. సేల్కి పెడితే 30 లక్షల పార్లరు, 10 లక్షలకి సరదాగా ఒక అమ్మాయి ఉంది, ఎంతకు తీసుకుంటాం అంటే 10 లక్షలు అయితే ఇచ్చేస్తాను అన్నాను. అదే అమ్మాయి ఆ టైం 9:45కి వచ్చిందనమాట. ఓనర్ ఏమన్నారంటే టైం అయిపోయింది, నువ్వు ఈ 10 గంటలకల్లా నువ్వు కట్టలేదంటే రేపటి నుంచి ఇంకా నువ్వు షాప్లోకి రావడానికి వీల్లేదు అని చెప్పి, సరే అయితే ఈ అమ్మాయికి నువ్వు ఇచ్చేస్తానంటే 1,25,000 కట్టాలి 3 నెలలకి. అది రెంట్కి అమ్మాయి వేయడం జరిగింది. పార్లర్ అయితే అమ్మాని కానీ అందులో నుంచి 10,000 కూడా నేను పట్టుకుని రాలేదండి. 1 టైం సెటిల్మెంట్లో నా దగ్గర 5 లక్షలు ఉంటే 25 లక్షలు ఇంచుమించు 20 లక్షల అప్పు ఈ 5 లక్షలతో తీరిపోవడం జరిగింది దేవుని కృపను బట్టి. పార్లర్ అమ్మేసాం, ఇప్పుడు వట్టి చేతులతో నిలబడిపోయాం. ఒకళ్ళు అయితే మమ్మల్ని మా బంధువులను కూడా చెప్పుకోవద్దని చెప్పారు. దేవునికే మహిమ అనుకున్నాం. సరే ఇంటికి లోపల నాన్నగారు చనిపోయి 1 year అయింది, అది ఫంక్షన్ చేయాలని చెప్పినప్పుడు మేము మా ఊరు రావడం జరిగింది. అప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాం. అప్పుడు ఆ రోజు రాత్రి దేవుడు మాట్లాడాడు, నువ్వు మల్కిపురం జంక్షన్లో కుడి చేతి వైపు తూర్పు ముఖంగా ఈ గృహం చూపించారు. అటు ఇటు మెట్లు 12 గుమ్మాలు ఉంటాయి, నువ్వు అక్కడికి వెళ్ళి సేవ స్టార్ట్ చేయాలి. ఇలా అప్పులు ఉన్న పరిస్థితులప్పుడు మీరు ఇంట్లో తినడానికి ఉండటానికి ఏంది పర్వాలేదా? లేదు, తినడానికి అంటే ఒకరోజు నాకు చాలా హెడేక్ వచ్చిందన్న, టీ కావాలి అని అడిగా, పాల ప్యాకెట్ లేదు అన్నారు. పాల ప్యాకెట్ లేకపోవడం ఏంటి అంటే లేవు డబ్బులు. అయితే ఎంత అన్నా 36 రూపాయలు. ఏంటి 36 రూపాయల దగ్గర లేవా? లక్షలు ఖర్చు పెట్టాను, ఇలా ఇస్తూనే ఉన్నాను, ఎందుకు పాలకు కూడా లేవని ఆ రోజు దేవుణ్ణి అడిగానన్న. బయటకు వచ్చి మోకాళ్ళు వేసి రోడ్లాగా అంటే చేతులెత్తి ప్రార్థన చేస్తాను, కానీ ఎవరిని అడగల. కానీ నేను అడుక్కునేదాన్ని అయిపోయినన్న ఫీలింగ్లోకి వచ్చేసాను. నేను ఎంతోమందికి పెట్టిన నేను అడుక్కునేదానిలో అయిపోయినట్టు అనిపించింది. ఆ రోజు ప్రార్థన చేసి ఇంట్లోకి వెళ్ళి ఇలా బైబిల్ తీసి చూస్తున్నానన్న, అందులో నేను అక్కడక్కడ ఇలా పెడతా ఉంటాను అనమాట. 500 నోట్స్ అక్కడోటి అలా నాకు 2000 దొరికింది ఆ రోజు, దేవుని కృప. అప్పుడు నేను అన్నాను, దేవుడి దగ్గర వెతకాలి, నేను మనుషుల దగ్గర కాదు ఇంకా వెతకడం. ఇప్పుడు మీరు అంతకుముందు సేవకులు వచ్చేవారమ్మా మీ దగ్గరికి? సేవకులు అంటే అన్నా రాలేని సేవకులు ఎవరని అడిగారు. రవి అబ్రహాం మొదలుకొని పెద్ద పెద్ద సేవకులు అందరూ కూడా నా ఇంటికి రావడం, నేను కానుకలు కూడా ఘనంగానే ఇవ్వడం. అప్పుడేమో అమ్మ అన్నవాళ్ళు ఒక వ్యక్తికి ఫోన్ చేసి, అన్న నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, 2,000 సర్దుతావా అని అడిగా. మీరు నమ్మరు, నన్ను ఎందుకు అడుగుతున్నావమ్మా, దేవుణ్ణి అడుగు అని అన్నాడు. ఒకవేళ ఆయన పాజిటివ్గా అన్నా వేరే అన్నా ఓకే, దేవుణ్ణి అడగమన్నారు కదా సరే అన్న అని పెట్టేశాం. అక్క అంటూ ఉంటాడు ఒక అబ్బాయి, ఇక్కడ కొన్ని సంఘాలకి అధిపతిగా ఉన్నాడు. ఈ రోజుని నాకు ఒక 50,000 చూడు తమ్ముడు అంటే, సరే చూస్తాను అక్క, ఈ అమ్మాయి గోల్డ్ అది తీసేసింది, నేను అది తాకట్టు పెట్టి నీకు ఇస్తాను అని చెప్తే, అదే వ్యక్తి ఈ రోజుకి నా ఫోను తీయడానికి భయపడతాడు. తీయడు. నా జీవితంలో నేను ఒక వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పాలి అంటే మొట్టమొదట శారదా మేడంకి చెప్పాలన్నా, గంటా శారద గారని ఆవిడకి నేను, ఎందుకంటే నేను ఎప్పుడు పడిపోతూ ఉంటానో అప్పుడు ఆవిడ నాకు ధైర్యం చెప్తూ ఉంటుంది. రెండో వ్యక్తి హాస్పిటల్లో ఉన్నప్పుడు మా సంఘం ఈపీహెచ్ సంఘానికి నేను వెళ్ళేదాన్ని అన్న, ఎమ్మాన్యుయల్ పెంతెకొస్తల సంఘం అని చెప్పేసి ఎంఎల్పీ కాలనీలో వదిన అర్ధరాత్రి కూడా నా భర్తకి భోజనం పట్టుకొచ్చి గంజి పెట్టాలి అంటే, తమ్ముడు ఏం కాదు నువ్వు భయపడకు నువ్వు తిను అని దగ్గరుండి ధైర్యం. ఇక్కడికి వచ్చి ఎంతకాలం అవుతుంది సిస్టర్? ఇక్కడికి వచ్చి అంటే 1.5 year అవుతుందన్న. మంగళవారం ప్రార్థనలు స్టార్ట్ చేసి 1 year అయింది, శుక్రవారం ప్రార్థనలు స్టార్ట్ చేసి ఒక 1.5 year అయింది. 7 వారాలు అనుకుని వస్తారు.
7 వారాలు, ఖచ్చితంగా 7 వారాలు అయితే రావాలి. ఎందువల్లంటే నిర్గమకాండంలో రాయబడింది కదా, 49 రోజులు మీరు చేయగిన 50వ రోజున దేవుడు సంతోషం ఇస్తాడని. నేను 7 వారాలు ప్రేయర్ అనుకుంటాను. 7 వారాలు వాళ్ళు వస్తారు, మేలులు పొందుకుంటారు. వాళ్ళు మేలు పొందుకున్నారని ఇంకొకరి ద్వారా వినాలి. ఒక్కొక్కసారి అయితే వచ్చి సాక్ష్యం చెప్తారు. ఇక్కడికి వచ్చి చేసే పని ఏంటంటే సంఘ స్థాపన నాది కాదన్న, కేవలము నశించిపోతున్న ఇశ్రాయేలు గొర్రెల యొద్దకు వెళ్ళు. యెహెజ్కేలు గ్రంథంలో నుంచి నువ్వు ముందు గ్రంథాన్ని భుజించు, నేను ఏదైతే చెప్తున్నానో అది వారికి ప్రకటించు. నువ్వు ప్రకటించలేదా, నేను నీకు భయాన్ని పుట్టిస్తాను. నేను నీకు ఏదైతే చూపిస్తున్నానో అది వారు నీకు తెలపలేదా, వాళ్ళు మార్చుకున్నారా, వాళ్ళు తప్పింపబడతారు. మార్చుకోలేదా, అది వాళ్ళ ప్రాణానికి వాళ్ళు ఉత్తరవాదు. కానీ నువ్వు వాళ్ళకి భయపడి నువ్వు చెప్పలేదు అంటే నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి. వాళ్ళు తప్పించుకుంటారు కానీ నువ్వు తప్పించుకోవు అని దేవుడు నాతో మాట్లాడడం జరిగిందన్న. ఇప్పుడు దేవుడు ఏది చూపిస్తే అది వాళ్ళ కోసం మాట్లాడడం జరుగుతుంది. కొంతమంది మార్చుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది దురాత్మ బోధ చేస్తుంది అనే వాళ్ళు ఉన్నారు. ఏదైనా దేవునికి మహిమ. అలాంటి 1-2 చెప్పండి సిస్టర్. అలాగంటే ఎదుటి వ్యక్తిలో ఉన్న పాజిటివ్ అని చెప్తే వాళ్ళు సంతోషిస్తారు. అవునన్న. సపోజ్ నీకు ఉద్యోగం లేదు, దేవుడు ఇస్తాడంటే సంతోషిస్తారు. నువ్వు ఫలానా పాపంలో ఉన్నావు, నువ్వు దానికి విడిపించబడాలి, ఖచ్చితంగా నువ్వు బయటికి రావాలంటే కోపపడతారు. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క బలహీనత మనం చెప్తే ఖచ్చితంగా కోపం వస్తుంది. అలాగే చెప్పిన సందర్భాలు ఉన్నాయండి? లేకపోవడం ఏంటన్నా, చాలా మంది ఉన్నారు నిజంగా దేవునిలో ఉండాలనుకున్న వారు దీనిలో మార్చుకుని వాళ్ళు బిజినెస్లు చేసుకుంటూ చిన్నపాటి కర్రీ పాయింట్లు ఏవో పెట్టుకుని బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. బాగా మాకు తెలుసు దగ్గర వాళ్ళు అని మా ఇంటికి వచ్చి కూతురు అనుకుంటూ నాతో ఉండి నువ్వు వచ్చాక నాకు బాగుందని చెప్తే, ఆమె మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు, కూతురికి పెళ్లి చేసింది, కొడుకు అమెరికాలో చక్కగా ఉంటున్న టైంలో అలా హస్బెండ్ చనిపోయారని ఒక చిన్న అబ్బాయిని పట్టుకుని పెళ్లి చేసుకుంటానని స్థితిలో ఉన్న ఆమె నా దగ్గరికి మామూలుగా వచ్చిందనమాట. నేను దేవుడు పని చేయాలనుకుంటున్నాను, నా కోసం ప్రార్థన చేయంటే, ఇదిగో నువ్వు ఈ పాపంలో ఉన్నావు, నీకంటే చిన్నోడిని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు, దాని నుంచి విడిపింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే నీ కూతురికి అల్లుడికి ఇదంతా ఇది కదా అంటే, ఆమె తిరిగి నా మీద దురాత్మ బోధ చేస్తుంది, నన్ను డబ్బులు అడిగింది, రకరకాల నిందలు. అసలు నాతో మాట్లాడే వాళ్ళందరినీ కూడా దూరపరిచిందన్న ఈ స్త్రీ వెళ్ళి. ఆవిడ వల్ల నేను పోగొట్టుకున్నవి విలువైనవి ఎన్నో. నాకు ఏ కష్టమైనా సరే వస్తే కళ్ళు మూసుకుంటే నాకు వాళ్ళు పక్కన ఉంటారు అనుకున్న వాళ్ళు ఈరోజు నాతో మాట్లాడకుండానే ఉన్నారు. నేను మేలు చేసి కూడా కీడు అనుభవించాను. ఎంతగా హింసించారంటే, నాకు ఒక టైంలో పన్నుడిపోతే క్యాన్సర్ వచ్చింది ఆవిడకి. వాళ్ళు అప్పుల పాలైపోయారు. ఎందువల్ల అప్పుల పాలైపోయారు అంటే ఆవిడ దేవుడికి విరుద్ధంగా వెళ్ళింది. యెజబెల్ ఆత్మ అని ప్రచారం చేశారు. లిటరల్లీ బ్రతుకుండగానే సవాలు చేశారు. పడ్డ నరకం చూస్తున్నా. ఇంటికి వచ్చినప్పుడు అది కూడా కట్టలేరు వీళ్ళు అన్నారు. ఈరోజు నెలకి 1200 మందికి ఫీడ్ చేస్తున్నాం ఫుడ్. దేవుని కృప. 1200 మందికి ఆహారం ఇస్తూ ఉన్నారు. మంగళవారం ఎంతమంది వచ్చినా, శుక్రవారం ఎంతమంది వచ్చినా భోజనాలు అవుతుందన్న. ప్రతిరోజు ప్రతి మంగళవారం శుక్రవారం భోజనాలు అవ్వగా బయటికి ఇంచుమించు 20-30 బట్టలు రోడ్డు మీద ఉన్న అనాథలకి పంచిపెట్టడం జరుగుతుంది. ప్రతి నెల ఓల్డ్ ఏజ్ హోమ్లో భోజనాలు పెట్టడం జరుగుతుంది. దేవుని కృప. ఎక్కడికి నేను వెళ్ళను, ఎందుకంటే అది నేను చేస్తున్నట్టుగా అనిపించొద్దు. ఎవరైతే ఉన్నారో యూత్ పిల్లలు కానీ ఎవరు కానీ వెళ్ళి పనిచేసి వచ్చేస్తుంటారు. ఇంకొక ఆమె ఉన్నారు, ఇలా వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఇలా ఉన్నారు మీరు అని ఒక ఆమెతో చెప్తే ఆమె చెప్పారు, అవును నేను తప్పు చేస్తున్నాను, ఈరోజు నా పిల్లలకి అవమానం కలగకూడదు కాబట్టి ఆవిడ చక్కగా విశాఖపట్నంలో చిన్న కర్రీ పాయింట్ పెట్టుకుని బ్రతుకుతున్నారు. ఉన్నటువంటి ఆ వృత్తిని వదులుకొని. అంటే ఇప్పుడు ఏ మనిషినైనా దేవుడు ప్రేమిస్తున్నాడంటే అన్న ఖచ్చితంగా వాళ్ళు మార్చుకునే పని అయింది. కానీ చెప్పవలసిన బాధ్యత తాను ఏర్పరచుకున్న సేవకులది. మార్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే ఇప్పుడు ఎవరి కోసమైనా ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళలో ఏదైనా రోగం ఉంటే దాన్ని దేవుడు బయలుపరుస్తారు. కొంతమంది ఆవిడ చెప్పింది కాబట్టి వచ్చింది అని అనేవాళ్ళు నన్ను హింసించారు కొంతకాలం అయిన వాళ్ళే. అప్పుడు ఆ టైంలో నేను ఏడుస్తూ దేవుడి దగ్గర, నన్ను ఎందుకు ఇలా పిలిచావు, నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పడుతున్నావు అని అన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మునుపటివి జరిగాను కదా, జరగబో వాటిని నీకు తెలియజేస్తుంది. పుట్టక మునిపే నేను నీకు వాటిని తెలియజేసేది. దానికోసం నువ్వు బ్రతిమలాడుకుని నీ ఎడల నేను దాన్ని మేలుగా మారుస్తాను. మేలు చేయాలి అనుకుని కూడా కీడుగా చేస్తూ ఉంటే దాన్ని మేలుగా మారుస్తాను. ఎంతోమంది రోగులు స్వస్థపరచబడ్డారు. క్యాన్సర్ 4th స్టేజ్ వాళ్ళు ఇలా. చాలామంది అనుకోవచ్చు, మరి దేవుడు అందరినీ స్వస్థపరచవచ్చు కదా, దేవుడు అందరినీ స్వస్థపరుస్తానని చెప్పలేదు కదా.
కీర్తనలో ఉంటుంది, యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకొనిచున్నాడని తెలుసుకోండి అంటాడు. మత్తయి సువార్తలో ఉంటుంది, ఇమ్మానుయేలు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన అందరినీ రక్షిస్తానని చెప్పలేదు. కొంతమందిని నరకానికి, కొంతమందిని స్వర్గానికి, కొంతమందిని మంచికి, కొంతమందిని చెడుకి ఆయన పుట్టించాడు. ఎందుకు అలా పుట్టించామని అడగడానికి ఎవరు సరిపోరు కదా. 4th స్టేజ్ క్యాన్సర్లో ఉన్నటువంటి ఒక ఆమె స్టీల్ ప్లాంట్లో ఇది చేసే ఆమెకి ఇంక ఈమె బ్రతకదు అని ఇంటికి పంపించడం జరిగింది. దేవుడు చెప్పారు, నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను అంటే వేరే బ్రదర్ చెప్పారు నాకు. ఆ బ్రదర్ ద్వారా ప్రార్థన చేయడం జరుగుతూ ఉన్నప్పుడు ఒక 12 రోజులు ఆమె కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసాం. వెళ్ళి ఆవిడకి లివర్ కంప్లైంట్, లివర్ అంతా సర్జరీ చేసి తీస్తామని చెప్పారు. సర్జరీ చేసేసి ఆవిడకి ఇది చేసేటప్పటికి కళ్ళు అంతా పచ్చగా అయిపోయి, ఇంకా ఆ టైంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా దగ్గరికి వెళ్ళడానికి భయపడితే నేను హాస్పిటల్కి వెళ్ళి అక్కడనే మోకాళ్ళు వేసి ప్రార్థించడం జరిగినప్పుడు అద్భుతంగా ఆవిడకి దేవుడు 2 అవర్స్లో రిలీఫ్ ఇచ్చేశారు. అంటే 2 అవర్స్ ప్రేయర్లో ఉన్నాం అక్కడ. ఆవిడ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు, దేవునికి మహిమ. హీల్ అయిపోయింది ఆవిడ. 14 months పాప కడుపులో ఒక కంతిలాగా పెరగడం జరిగింది. దానికోసం యుట్రస్ కూడా తీసేస్తానన్నారు. 14 months బేబీ. ఆవిడకి నమ్మకం, నేను ప్రార్థన చేస్తే తగ్గిపోతుంది. వాళ్ళకి బంధువులు వాళ్ళు. సో ఆ పాపకి 14 months ఉంది. ఆ పాప కడుపులో ఏముందో తెలియట్లేదు. చాలా డయాగ్నోసిస్ చేస్తున్నారు, హాస్పిటల్స్ చెప్తున్నారు, పాలు తాగుతున్నా బయటికి వెళ్ళిపోతుందా ఇదే అన్నప్పుడు. అంటే అది ఒక కంతిలాగా, పిండంలాగా అనేది ఒక కంతిలాగా ఇది అయిపోయింది. అది ఏంటి అనేది తెలియట్లేదు అన్నప్పుడు ప్రేయర్లో దేవుడు చూపిస్తున్నాడని వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే వెంటనే ఆవిడ ఫోన్ పెట్టేశారు. ఇప్పుడు 14 నెలల పాప ప్రెగ్నెంట్ అని అంటే బాగోదు కదా, అది కడుపులో కంతిలాగా ఉందని చెప్పాల్సిందేమో. కన్వే అలా జరిగినప్పుడు వాళ్ళు మళ్ళీ వెంటనే డాక్టర్ వచ్చి లోపల ఇలా పిండంలా ఉండిపోయింది, గర్భసంచితో పాటు తీసేయాలని చెప్పారంట. సో నేను దానికోసం ప్రార్థన చేస్తూ ఉంటే ఆవిడ కోపం వచ్చి పెట్టేశారు ఫోన్, అలా ఎందుకు చెప్పారు అని అన్నట్టుగా. మళ్ళీ వెంటనే డాక్టర్ వచ్చి లేదు, ఒక రాయిలాగా అమ్మాయికి ఉండిపోయింది, యుట్రస్ కూడా తీసేయాలి, స్కానింగ్ అన్నీ చేసిన తర్వాత అని చెప్పేటప్పటికి అప్పుడు మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారు. మార్నింగ్ 9 o'clock నుంచి నేను అన్నాను ఆవిడతో. సో ఎవరైతే క్యాన్సర్ పేషెంట్ నాకు హీల్ అయ్యి చేశారో ఆవిడతో చెప్పాను, మనం ప్రే చేయడానికి ఆమె నాకేమీ కనిపించట్లేదు జీవంతో, చిన్న పాప. సో వద్దంటే లేదు, నువ్వు ప్రార్థన చేస్తే ఆమె బ్రతుకుతుంది, మనం ప్రార్థన చేద్దాం. నేను ప్రేయర్లో ఉంటాను, ఆన్లైన్ ఫోన్లోనే ఇద్దరం కలియడం, మోకాలు వేయడం, ప్రార్థన చేయడం చేసినప్పుడు అద్భుతంగా డాక్టర్స్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఒక చెయ్యి వెళ్ళి డాక్టర్ చేతిని కొడతా ఉండేదంట, యుట్రస్ తీయకుండా. కేవలం ఏ పార్ట్ అయితే పెరిగిందో ఆ పార్ట్ ఒకటే తీశారు. అమ్మాయికి యుట్రస్ ఉంది మంచిగా. ఇప్పుడు అమ్మాయికి సుసన్న వెస్లీ అని పేరు పెట్టాము. 4th year అంతా జరుగుతుంది, బాగుంది. డాక్టర్స్ అడిగారంట, ఏంటి ఏమైంది, నాకు ఎవరో చేతిని తోసేస్తున్నట్టుగా అనిపించింది అని అంటే, ఇలా మేము ప్రార్థన చేస్తూ ఉన్నామండి, మా దేవుడు కార్యం చేశాడు అని. ఇప్పటికీ వాళ్ళు దాంట్లో దేవుని మహింపరుస్తూ ఉంటారని. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచర్య ఎలా ఉంది సిస్టర్ చెప్పండి? ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచర్య 7 వారాలు ప్రేయర్స్కి వస్తారన్న. ఇంచుమించు 20 members అబౌవ్ గర్భఫలాలు వచ్చినాయి. అంటే ఏదైతే ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టామో డాక్టర్స్ ఇంకా గర్భఫలం వీళ్ళకి రాదు అనుకున్న వాళ్ళకి కూడా గర్భఫలాలు వచ్చాయి. ఒక ఆమెకి హైదరాబాద్లో ఉంటారు, అన్యురాలే, ఫిలిపియన్ ట్యూబ్ తీసేశారు, ఆవిడ కూడా సాక్ష్యం ఇచ్చారు. 2 కవలపిల్ల ట్విన్స్ని దేవుడు ఇచ్చాడు. ఎంతోమందికి గర్భఫలాలు వచ్చింది, దేవుని కృప. వాళ్ళ విశ్వాసం వాళ్ళని స్వస్థపరుస్తుంది. ఎవరు కూడా మళ్ళీ ఏదో మెడిసిన్స్ వాడుతూ వచ్చిన గర్భాలు కాదన్న, మాట చెప్పని వాళ్ళకి వచ్చిన గర్భాలు, దేవుని కృప చెప్పని వచ్చిన గర్భాలు. వాళ్ళు విశ్వాసం ఉంచారు, కన్నీరు కార్చారు. ఒక ఆమెకి పొటాషియం లెవెల్స్ పెరిగిపోయి ఇంకా సీరియస్ కండిషన్లో ఉంది. నేను మధు చెప్పాడు కదా, అలాగా ఆమె నార్మల్ స్థితిలోకి వెళ్ళడం జరిగింది. ఒక HIV పేషెంట్ హీల్ అయ్యారు. చాలా అద్భుతాలు జరుగుతూ ఉంటాయని. సిస్టర్, ఇప్పుడు ఒక సంఘం అనుకోండి, సరే మనకి ఎప్పుడైనా ఏ పరిస్థితి అయినా సరే మనకి అన్ని సమకూర్చేది దేవుడే, దాన్ని మనం కాదను. ఒక సంఘం ఉందనుకోండి, ఆ సంఘస్థులు కొంత కానుకలు ఇస్తారు కాబట్టి ఉన్న పరిచర్య జరుగుతూ ఉంటుంది. మన అవసరతలు కూడా, అంటే సువార్త ప్రకటించేవారు సువార్త ద్వారా బ్రతకాలని కొరింథీ పత్రికలో ఉంటుంది. ఇప్పుడు ఈ సంఘం ఉందనుకోండి, సంఘం ఉంటే మీకు కొంత తోడ్పాటు అవుతుంది పరిచర్య జరిగించుకోవడానికి. మరి వచ్చిన వాళ్ళు మళ్ళీ రావటం లేదు, కొన్ని రోజులు వస్తున్నారు, వాళ్ళకి ఏదన్నా దేవుడు మేలు చేస్తే మళ్ళీ ఆగిపోతూ ఉన్నారు. మరి ఈ అవస్థలన్నీ ఎలా తీర్చబడుతున్నాయి? దేవునికే మహిమ. ఎలా అంటే కొంతమందికి 7 వారాలు అయిపోయిన తర్వాత మేము ఏమైనా చేయాలనుకుంటున్నాం, ఏం చేస్తారు, వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టండి. దేవుడు 3 దినాలు వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళని వట్టి చేతులతో పంపడానికి నాకు మనస్సు లేదంటాడు దేవుడు. వచ్చిన ప్రతి ఒక్కరూ పోషించబడాలి. ఎవరికైనా పని అయ్యి మీకు ఏమైనా ఇవ్వమంటే ఒక బియ్యం మూట కొంతమంది వేస్తారు,
ఒక్కొక్కరు 7 వారాలు అయిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చిన మెయిల్ని బట్టి వాళ్ళు ఒక రోజు భోజనాలు పెట్టుకుంటారు. ఫస్ట్ మేము వచ్చినప్పుడు నెల 2 నెలలకి ఒక మూట అయ్యేదన్న 25 కిలోస్ ఉడికి. ఇప్పుడు నెలకి 6 బస్తాలు ఉడుకుతున్నాయి, 150 కేజీలు. ఇందులో కండిషన్ ఉంది, ఓన్లీ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకున్న వాళ్ళే భోజనాలు పెట్టాలి తప్ప మీరేదో అలా వెళ్ళిపోతూ వచ్చి మేము భోజనాలు పెడతాము ఎంత అవుతుందంటే తీసుకోం. బీద వాళ్ళవి తీసుకోం. ఎంతో కష్టపడి ఇక్కడికి వస్తారు, ప్రార్థన చేస్తారు. సంఘం నుంచి మేము ఏదైనా చేస్తాం. ఎవరైనా కొంతమంది ఇల్లు కాలిపోయిన వాళ్ళు వస్తారు, ఇలా అయిపోయిందమ్మా అన్నారు, సంఘం అప్పుడు అడగడం జరుగుతుంది, ఈమెకి మనం ఏమైనా చేద్దాం అన్నప్పుడు అందరూ చేతులు గుప్పులు విప్పితే ఆమెకి సహాయం చేయడం, ఒక బియ్యము మన వాళ్ళు ఎంతైతే అంత సహాయం చేయడం జరుగుతుంది. చెప్తూ నీకు ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళ ఇల్లు కూడా చూపించడం జరుగుతుంది. నేను కొంతమంది ఇంట్లకి కొన్ని సంఘాలకు వెళ్ళి మెసేజ్ చేస్తూ ఉంటాయన్న, అక్కడ వాళ్ళు నాకు ఇచ్చే కానుకలు అవి కూడా దీంట్లో ఉపయోగించడం జరుగుతుంది. ఎందుకంటే నేను నా భర్త ఇంటద్ది కరెంటు బిల్లు తప్ప మాకంటూ వేరే ఖర్చులు ఏమీ లేవు. చెప్పాను కదా, కొంచెం అప్పులు అప్పుడు ఇది ఉండడం వల్ల వాళ్ళకి ఏదైనా కొంచెంగా తీరుస్తూ ఉంటాను. అది కూడా నేను బయటికి వెళ్ళి చేసేది. దాంతోపాటు నేను కొంచెం హెయిర్ ఆయిల్ అవి ఎవరికైనా సేల్ చేసేవి ఉంటాయి కదా, ఆ డబ్బులు ఉంటాయి. ఫ్యామిలీ ఎప్పుడైనా ఇంట్లో లేదు అని అనుకుంటే ఫ్యామిలీలో కొంతమందిని సపోర్ట్ చేస్తారు. నా దగ్గర ఉండే వాల్యుబుల్స్ అన్నీ కూడా అమ్మేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వెండి వస్తువులు ఏవి ఉంటే అవి కూడా సేల్ చేసేసి భోజనాలకి లేదు, భోజనాలు ఆపొద్దు. ఇప్పుడు మన క్యారెక్టర్ సరిగ్గా ఉంటే, మనలో ప్రేమ ఉండి నలుగురికి సహాయం చేసుకున్న మనం ముందుంటే, నలుగురిని మనం ఆదరించేవారిగా ఉంటే, మనం ఆదరణకర్తలుగా మనం ఉంటే, దేవుడు వీళ్ళ దేవుడు ఆదరించేవాడని తెలుసుకుని మనల్ని బట్టి వాళ్ళ దగ్గరికి రావాలి తప్ప మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరికి కూడా నేను నా దేవుడిని నమ్ముకోండి అని నేను చెప్పను, నా సాక్ష్యం మాత్రమే చెప్తాను. ఇప్పుడు మీరు ఇలాగా అంటే మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి దేవుడు మేలు చేస్తూ ఉన్నారు, ప్రార్థన వారి విశ్వాసం, అంతేగా మన చేతుల్లో ఏమి లేదు. అయితే వేరే సంఘం ఉంది, సేవకులు ఉన్నారు, వాళ్ళ స్పందన ఎలా ఉంది? దేవునికి మహిమ. కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడతారన్న. ఒక సంఘం నడుపుతున్న ఒక అన్న అయితే అస్తమాటున్న నెల సంఘానికి పిలుచుకుని ప్రార్థన చేయమ్మా, దేవుడి రాజ్యం కట్టడానికి వచ్చాం మనం. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు. ఒకరు ప్రాఫిట్స్ అయితే, కొందరు అపోస్తులు అయితే, కొంతమంది ఉపదేశకులు అయితే. చేతివేళ్ళు అన్నీ 5 ఒకేలా ఉండవు కదా, 5 రకాల సేవ. మనం అందరం క్రీస్తు రాజ్య వ్యాప్తికి అని చెప్పే కొంతమంది సేవకులు ఉన్నారు. కొంతమంది మీరు ఆ సంఘానికి వెళ్ళొద్దు, మీరు ఆమె దగ్గరికి వెళ్ళారా మీకు ఏ పనులు అవ్వు అని బెదిరించిన సంఘాలు కూడా ఉన్నాయి. సిస్టర్ మా దగ్గరికి రండి, వాక్య పరిచర్య లేదా ప్రార్థన పరిచర్య చేయమంటే వెళతారా? దేవుడు చెప్తే వెళతారు. ఓకే. ఫోన్ చేస్తే ప్రార్థన చేస్తారు కదా? ఫోన్లో ప్రార్థన చేస్తాను. దేవుడు వెళ్ళమంటే అర్ధరాత్రి 2 అయినా 1 గంట అయినా ఏ హాస్పిటల్ ఎవరైనా ఉన్నా వాళ్ళ కోసం వెళ్తాను, ప్రార్థన చేస్తాను, వస్తాను. దేవుడు చెప్పాలి ఖచ్చితంగా. ఆయన చెప్పిన పిలుపుతోనే అడుగు ముందుకు వేయడం జరుగుతుంది. కొన్ని సంఘాల వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇక్కడ ఎలా చేస్తారు, భోజనాలు పెడుతున్నారు, భోజనాలు పెట్టి సంఘాన్ని లాగేసుకుంటున్నారు అని కొంతమంది సేవకులు నన్ను మాట్లాడడం కూడా జరిగింది. కొంతమంది అయితే పేరు పెట్టి చెప్పి విశ్వాసాలను ఆపివేయడం కూడా జరిగింది. నేను నిజంగానే మీ ద్వారా ఒకటైతే చెప్పాలనుకుంటున్నానన్న, సేవకులకు అవ్వచ్చు, ఎవరికైనా అవ్వచ్చు. దేవుడు చెప్పింది శిష్యుల్ని అభిషేకిస్తూ మీరు సర్వలోకమునకు వెళ్ళి శిష్యులుగా తయారు చేయండి అని చెప్పాడు. దేనికి శిష్యులుగా? రోగులను స్వస్థపరచండి, బలము లేని వారికి ఊతమివ్వండి, సడిలిన చేతులను బలపరచండి అని కదా దేవుడు చెప్పాడు. అంటే సేవ కోసమే కదా అందరము నిర్ణయించబడ్డాం. ఎవరి పిలుపు మేరకు వాళ్ళు సేవ చేయడానికి నిర్ణయించబడ్డాం. అప్పుడు ఒక సంఘం మీద ఇంకొక సంఘం, ఒక వ్యక్తి మీద ఇంకొక వ్యక్తి ఎందుకు బురద చల్లుకోవాలి? దేవుడు అన్నాడు కదా, సహోదరుల మీద నేరములు మోపువాడని అపవాది పడదోయబడుకున్నాడు కనుక ఇప్పుడు రాజ్యం క్రీస్తుది అయింది. మనం ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడం వల్ల దేవుని నామాన్ని లేదంటే క్రీస్తు యొక్క శక్తిని సకల జనులకి తెలియచేయకపోతున్నామేమో అనేది ఒక బాధ ఉంది నాకు. మంగళవారం శుక్రవారమే ఇక్కడ ఆరాధనలు జరుగుతున్నాయి. మంగళవారం శుక్రవారం అంటే ఆదివారం ఆరాధన జరుగుతుంది. ఇక్కడ ఇప్పటికి కొంతమంది బాప్తిసాలు తీసుకున్నారు, దేవుడి రాజ్యానికి యవ్వన బిడ్డలు పట్టబడ్డారు. వాళ్ళు వస్తారు, ప్రార్థనలు చేసుకుంటారు, ఇక్కడ ఉంటారు. ఆదివారం ఆరాధన చేస్తాం, ఆదివారం ఆరాధన ఉంది రండి అని మేము ఎవరికి కూడా పిలిపాము, ఏ సంఘం కూడా చెప్పాం. ఏదైనా కానుకలు ఇవ్వాలన్నా 10వ భాగం కూడా మాకు ఇవ్వద్దని చెప్తాను నేను. ఎందువల్ల అంటే మీరు మీ 10వ భాగం మీ సేవకుడికి మీ సంఘంలో ఇవ్వాలి. కానీ వాక్యానికి ప్రతి ఒక్కరూ పట్టబడండి. వాక్యమే దేవుడు, ఆయన నీలో ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే అన్న, మీరు
దేవుడు మీకు ఇచ్చిన దాన్ని సకల జనులకు తెలియచేయండి అన్నాడు. మనకి ఇచ్చింది నిజంగా శక్తి ఉంటే, మన వాక్యంలో శక్తి ఉంటే, అద్భుతాలు జరిగితేనే వాక్యం స్థిరపరచబడుతుంది. ఎవరైతే ఇప్పుడు రాళ్ళు వేస్తున్నారో అదే సంఘానికి నేను ఒక సవాల్ కూడా చెప్తున్నాను అన్న. వాక్యం చెప్తున్న ప్రతి సేవకుడు అద్భుతాలు చేసే శక్తిని కలిగి ఉండాలి కదా. దేవుడి దగ్గర నుంచి పొందిన అధికారం ఏంటంటే అద్భుతాలు చేయాలి, సూచక క్రియలు చేయాలి. అప్పుడు వాటి ద్వారా వాక్యాన్ని వెంబడిస్తారు. యేసుక్రీస్తు ప్రభువు కూడా వాక్యం బోధించుకుంటూ వెళ్తే ఎవరు వినలేదు. ముందు అద్భుతాలు ఇస్తేనే ఆయన వెంబడించారు. అద్భుతాలు చేసే అధికారం ముందు నువ్వు పొందుకొని నేను సంఘానికి పిలిపివ్వాలనుకుంటున్నాను. ఒక సంఘానికి వెళ్ళొద్దు, ఇది వెళ్ళొద్దు, అది వెళ్ళొద్దు కాదు చెప్పాల్సింది. ముందు నీకున్న అధికారం, దేవుడు నీకు ఇచ్చిన అధికారం, నీ అధికారాన్ని ఉపయోగించు. కాబట్టి నేనైతే మన క్రియలు దేవుడి నీతిని, దేవుని రాజ్యాన్ని విస్తరింప చేయాలని కోరుకుంటున్నానన్న. ఒక్కసారి అన్నీ రాలేదు, కొంచెం కొంచెంగా నేర్చుకుంటున్నానన్న. నేను దేవుడి దగ్గర ఒకప్పుడు నేను కూడా పడ్డాను, పాపం చేశాను, లోకంలో ఉన్నాను. నేను కూడా దేవుడికి విరుద్ధమైన దీంట్లోకి వెళ్ళాను. కానీ ఎప్పుడైతే దేవుని నామమందు విశ్వాసం ఉంచి, ఎప్పుడైతే నేను ఆయన పరిశుద్ధ నామంలో అగ్ని బాప్తిసం, శ్రమల బాప్తిసం పొందుకున్నానో, శ్రమల వల్ల దేవుడికి దగ్గర అవ్వడం జరుగుతుంది. కానీ నా పని దేవుడు నన్ను ప్రత్యేకించుకున్నది తన పని చేయమని. నేను ఆయన కింద పని మనిషిని. నా పని సంపూర్తిగా నెరవేర్చబడాలని నా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. సహోదరి అన్య కుటుంబం నుండి దేవుని తెలుసుకొని బ్యూటీ పార్లర్ ఆ వృత్తిని కొనసాగిస్తూనే అందులో అక్కడికి వచ్చే వారందరికీ తన సాక్ష్యాన్ని చెప్తూ, సువార్త చెప్తూ, కరోనా టైంలో వారికి ఏర్పడినటువంటి ఆర్థిక సమస్యలను బట్టి ఆ బ్యూటీ పార్లర్ తీసివేయటం, దేవుని పిలుపు అందుకొని ఈ మల్కీపురం గ్రామం రావటం, ఇక్కడ మరి అద్భుతంగా సువార్త జరిగిస్తూ ఉన్నారు. ప్రవచనాలు అందరూ చెప్పొచ్చు, కానీ మరి వారి యొక్క బలహీనతలు ప్రవచనంగా చెప్తే ఎవరు ఊరుకోరు. ఆ విధమైన పరిచర్య చేస్తూ అనేక మంది చేత నిందలు, అవమానాలు పడుతున్నప్పటికీ దేవుని బట్టి ధైర్యాన్ని తెచ్చుకొని ఇక్కడ పరిచర్య కొనసాగిస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైన సాక్ష్యం, అద్భుతమైన పిలుపు పొందుకొని ఇక్కడ పరిచర్య చేస్తూ ఉన్నారు. మరి సహోదరి చేస్తున్న పరిచర్య గురించి మీరందరూ ప్రార్థన చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే సహోదరికి మీరు ఫోన్ చేయండి, తప్పకుండా వారు మీకు ప్రార్థన చేస్తారు. సిస్టర్, చాలా సంతోషం. విలువైన మీ సాక్ష్యాన్ని, సమయాన్ని పంచుకున్నందుకు మరి దేవుని పేరట మీకు వందనాలు చెల్లించండి.